హలో అండి, హాయ్, నమస్తే. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు నోరు కుకింగ్ జోన్. ఈరోజు మన రెసిపీ పిల్లలు బాగా ఇష్టపడి తినే మంచూరియన్ డిష్, చికెన్ మంచూరియన్. ఏమీ డిష్. పిల్లలైతే ఇంట్రెస్ట్గా తింటారు, కావాలి అని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సూపర్ డిష్. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెను బోన్లెస్ది తీసుకొని బాగా వాష్ చేసి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి. ముక్కలన్నీ ఒకే సైజు ఉన్నగా చూసుకోవాలి. దాంట్లో 1 స్పూను ఉప్పు, సాల్ట్, 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, దీనివల్ల మంచి కలర్ వస్తుంది. 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను గరం మసాలా, అలాగే 1 స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. మనం ఈ కన్సిస్టెన్సీకి ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని 3 స్పూన్స్ అయితే సరిపోద్ది. మళ్ళీ కావాలంటే మధ్యలో యాడ్ చేసుకుంటాం. అలాగే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వేసి మన వేళ్ళని పెట్టేయాలి. ఇంకా స్పూన్ అయితే పనిచేయదు. వేళ్ళు పెట్టి బాగా కలపాలి. మనం ఈ వేసిన మసాలా అంతా ముక్కలకైతే బాగా పట్టేదాకా వేళ్ళతోనే అలా తడపాలండి. నేను చికెన్ అయితే 1/4 kg అయితే తీసుకున్నాను. బాగా ఇలా తడిపిన తర్వాత ఇంకా మనం ఆ మసాలాలన్నీ చికెన్కి వింకాలంటే ఇంకొక స్పూను కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి, దీనివల్ల ఏమవుతుందో కోటింగ్ అయితే ఊడిపోకుండా చికెన్కి బాగా పట్టి నీట్గా వస్తాయి పీసెస్. సో ఇంతేనండి. ఇదైతే ఎక్కువసేపు మనం ఉంచవసరం లేదు. ఆల్రెడీ మనం చికెన్ 1 అవర్ ఉంచాం కదా. ఇంక ఈ పీసెస్ మసాలా బాగా కలిపేసి ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ చేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులోని ఇలాగా ఏ పీస్కి ఆ పీసు సపరేట్గా వేసేసుకోవాలండి. దానికి ఇలా సపరేట్గా వేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి. హైలో పెట్టేసుకోవచ్చండి, మనం ఏమి సిమ్లో పెట్టవసరం లేదు. హైలో పెడితే అన్నీ కూడా బాగా వేగుతాయి, ఆ మసాలా ఊడిపోకుండా కూడా ఉంటుంది. అక్కడ బుడగలు వస్తున్నాయి చూసారా, మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బుడగలు అయితే మొత్తం ఆల్మోస్ట్ పోయేదాకా మనం బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇంకొక బౌల్లోకి మన చికెన్ పీసెస్లన్నీ తీసేసుకోవాలి. టంగుమని శబ్దం వచ్చింది కదా, అలా మళ్ళీ అదే ప్యాన్లోని ఆయిల్ అంతా వేరే దాంట్లో తీసుకొని 1 స్పూన్ ఆయిల్ అందులో ఉంచాలండి. అందులో సన్నంగా తరిగిన గార్లిక్ ముందుగా వేయించుకోవాలి. బాగా పచ్చివాసన పోయేదాకా గార్లిక్ ముక్కలు సన్నంగా తరిమేసుకోవాలి. దాని పొట్టంతా తీసి అందులోనే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి క్యూబ్స్లా కట్ చేసి వేసి అవి కూడా వేగనివ్వాలి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసి అవి కూడా బాగా వేగాక కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవి ముక్కలన్నీ ఈవెన్గా వేగి బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా చికెన్ పీసెస్ వేపించుకున్నవి కూడా ఇందులో వేసి వేగనివ్వాలి. ఇందులోని 1 స్పూను కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ బాగా కలిపిన తర్వాత ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఈ చికెన్లో వేయాలి. అలాగే కొంచెం టమాటో సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. అంతేనండి. ఇంక వెనిగర్ అది ఏమి వేయవసరం లేదు. బాగా టాస్ చేయాలండి. వేసాక బై ద బై స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్నాను ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ కూడా చేయండి. ఈ డిష్ ఎలాగో వచ్చేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ కూడా తెలియజేయండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర స్మాల్ పీసెస్లా కట్ చేసి వేసి బాగా అయితే టాస్ చేయాలి. మంచూరియన్ అయితే వేపుతూ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇందులో నేనైతే ఫుడ్ కలర్స్ ఏమీ లేదు, సోయా సాస్, వెనిగర్ అని ఏమీ వేయలేదండి. మన చికెన్ మంచూరియన్ అయితే రెడీ. ఎమ్మీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. తింటే మాత్రం అస్సలు వదలరు. మా వాళ్ళు కూడా సూపర్ అన్నారు, మళ్ళీ కావాలన్నారు.